జనం ఏవైనా ది డోంట్ కేర్. ప్రజలు ప్రాణాలు పోని వారికి పట్టదు. వారికి కావాల్సిందల్లా తెలిసిందల్లా కల్తీతో సొమ్ము చేసుకోవటమే. ప్రతిదీ కల్తీ చేసేస్తూ అమాయక జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయిళ్ల భాగోతం మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్ కాటన్ సర్చ్లో పోలీసులే అవాక్కయ్యే దందా వెలుగులోకి వచ్చింది. కవితకు కాదేది అనర్హం అనేది పాత సామెత. ఇప్పుడు కల్తీకి కాదేది అనర్హం అంటూ కొత్త సామెతను ముందుకు తెస్తున్నారు కల్తీ రాయిళ్లు. ప్రతి దాంట్లో విచ్చలవిడిగా కల్తీ చేస్తూ జనాల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. అడ్డదారుల్లో సొమ్ము చేసుకునేందుకు నకిలీ దారిని ఎంచుకుంటున్నారు. పాలు, నెయ్యి, నూనె, కారం ఇలా మనిషి తినే ప్రతి పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. నకిలీ దందా ఎక్కడికెళ్ళిందంటే చివరికి రక్తాన్ని కూడా కల్తీ చేసే స్థాయికి చేరుకుంది. తాజాగా పాతబస్తీలో హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు చేసిన కార్డన్ సెర్చ్లో కల్తీ దందా ఏ స్థాయిలో జరుగుతుందో మరోసారి బయట ప్రపంచానికి తెలిసింది. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీసులు చేసిన సెర్చ్ ఆపరేషన్లో కళ్ళు బైర్లు కమ్మే కల్తీ భాగోతం బయటపడింది. పాతబస్తీలోని కమాటిపుర, పలుకునుమ, చంద్రాయనగుట్టలో కల్తీ కేంద్రాలపై మెరుపుదాడి చేశారు. కార్డన్ సెర్చ్లో పెద్ద ఎత్తున కల్తీ పదార్థాలు బయటపడ్డాయి. అమూల్ బ్రాండ్ పేరుతో కల్తీ పాలు తయారు చేస్తున్న కేంద్రంతో పాటు కల్తీ తేనె కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 3 టన్నుల నకిలీ తేనె, పెద్ద ఎత్తున నకిలీ పాల ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని సీజ్ చేసిన పోలీసులు పలువురు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. గ్యారంటీగా శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. కృత్రిమంగా తయారు చేశారు, దాంట్లో డౌట్ లేదు. కృత్రిమంగా తయారు చేసిన పాలని న్యాచురల్గా పాలుగా, కృత్రిమంగా తయారు చేసిన పెరుగుని న్యాచురల్ ఒరిజినల్ గేదెలు, ఆవుల దగ్గర నుంచి తీసిన పాలులాగా మిమిక్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు. జనావాసాల మధ్య గత కొన్నాళ్లుగా పాలు, తేనెను కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఇన్నాళ్లు చూసి చూడకపోవడంతో వారి అక్రమ వ్యాపారం గుట్టుగా సాగింది. కానీ పోలీసుల ముందు వారి పప్పులు ఉడకలేదు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో పాతబస్తీలోని నకిలీ కేంద్రాలను గుర్తించిన పోలీసులు వాటిపై ఆకస్మిక దాడులు చేసి కల్తీ గుట్టు రట్టు చేశారు. కల్తీ తయారీ కేంద్రాలు ఇవే కావని, పాతబస్తీలో ఇంకా చాలానే ఉన్నాయంటున్నారు పోలీసులు. వీలైనంత త్వరగా వాటిని కూడా గుర్తించి దాడులు చేస్తామంటున్నారు.